హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, చాలా రోజులు అయింది కదా వీడియో తీసి. ఎందుకో ఫ్రెండ్స్ వీడియో మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. వీడియో అయితే చేయట్లేదు. మా ఇంటి దగ్గర బయట పిచ్చుక గూడు పెట్టిందనమాట. జెస్సీ అది ఎన్ని రోజులు పెట్టింది జెస్సీ గూడు? 5 రోజుల్లో ఒక పిచ్చుక గూడు కట్టేసింది ఫ్రెండ్స్. మనము మనుషులకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కుక్కలాగా కూడితే బాగుండు, పక్షిలాగా కూడితే బాగుండు, ఎగిరిపోతాము అది అనుకుంటాం కదా. కానీ పక్షికి ఉండే కష్టం కూడా పక్షికి ఉండిద్ది ఫ్రెండ్స్. అది ముక్కుతోటే ఎక్కడి నుంచో చిన్న చిన్న పుల్లలు ఇదే దానికి గూడుకి కావాల్సిన ముక్కుతోటే తీసుకొచ్చి ముక్కుతోటే ముడేసి పొద్దున నేను బాగా గమనించాను అనమాట. అది గూడు కట్టుకోవటం దగ్గరే డోర్ తీస్తే కనిపించిద్ది. పొద్దున 8 గంటలకు స్టార్ట్ చేసిందంటే సాయంత్రం 5-6 గంటల దాకా గూడు కట్టుకున్నదాకా దానికి రెస్ట్ లేకుండా గూడు కట్టుకుందనమాట. మనుషులకి ఎంత కష్టమో వాటికి కూడా అంతే కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. నాకు బాగా అర్థమైంది దాన్ని చూస్తే. ఇంకా మనకన్నా 2 చేతులు 2 కాళ్ళు ఉంటాయి. పాపం దానికి ఏముంది, ఒట్టి ముక్కే. ఆ ముక్కుతోటే ఏ పని చేసినా కూడా గడ్డి పూసలు తీసుకురావటం, గూడు కట్టుకోవటం, గడ్డి పూసలు తీసుకురావటం, గూడు కట్టుకోవటం. కరెక్ట్గా 14వ తారీఖు అంటే పండగ రోజు స్టార్ట్ చేసింది. 5 రోజుల్లో గూడు కట్టుకోవటం అయితే కంప్లైంట్ చేసేసింది. నైట్ వచ్చి దాంట్లో కొనుక్కుంటుంది. పొద్దున 7 గంటల దాకా దాంట్లోనే ఉంటుంది. బాగా చూస్తున్నాం మేము. కొద్దిగా వీడియో కూడా తీసా, లాస్ట్ని పెడతా నైట్ ఎట్ట కొనుక్కునేది ఏందనేది. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. ఇప్పుడు నేను మీకు గూడు చూపిస్తా ఫ్రెండ్స్. ఇదిగా ఏడానమాట, డోర్ దాటి అవతలకు వచ్చే ఇది చూపిస్తాగండి. వీడియో బాగా క్లారిటీ లేదేడా, ఏమొక్కాలా. ఇదిగో ఫ్రెండ్స్ గూడు ఎంత బాగా కట్టుకుందో. చిన్న ముక్కు వేసుకొని తల వరకు బయట పెట్టి ముచ్చటగా పడుకునేది అనమాట. ఈ గూడు కట్టడానికి అది ఎంత కష్టపడిందో ఫ్రెండ్స్ పాపం. అయితే మేము కూడా ఇప్పుడు డోర్ ఇదే కదా, డోర్ తీసేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం దానికి డిస్టర్బ్గా ఉంటుంది, వెళ్ళిపోతుంది భయపడి. దాన్ని చూసి కొంచెం అర్థం చేసుకొని మేము బయటకు రాకుండా అది ఏడ వెళ్ళిపోతుంది అన్నట్టు మేము బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళమి. కానీ దానికి అలవాటయ్యే కొంది మమ్మల్ని మేమున్నా సరే వచ్చి అయితే కంపల్సరీ గూడు పెట్టుకుంది. మరి ఇంటికి ఎదురుగా ఉందని ఇట్లా జరపదామని చూస్తే జరగలేదు ఫ్రెండ్స్. ఎంత టైట్గా పెట్టిందంటే ఆ గూడు అంత టైట్గా పెట్టింది. లోపల గుడ్లు కూడా ఉన్నాయి కానీ కనిపించవు ఫ్రెండ్స్. 7 గుడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. గుడ్లు అయితే పెట్టింది, పిల్లలు కూడా చేస్తుందేమో. గుడ్లు కాని రావు. ఎంత కష్టపడిందో ఫ్రెండ్స్. అదైతే చూడండి గూడు ఇంటికి ఎదురు ఏడానమాట. అంత బాగా పెట్టుకుంది ముచ్చటగా. ఎవరిల్లు వాళ్ళకి గొప్పతనం. ఎంత కష్టపడిందో ఫ్రెండ్స్. నాకైతే భలే విచిత్రం అనిపించింది. ఎప్పుడు చూడలా. అంటే గూడు పెట్టడం, అది రావటం పోవటం క్లియర్గా చూస్తున్నా కాబట్టి కొంచెం ఎట్లయినా ఇది అనిపించింది. అది ఫ్రెండ్స్ గూడు అయితే పిచ్చుక గూడు. గుడ్లు కూడా ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ది కూడా పెడతా మీకు. అంటే నైట్ తీసామన్నమాట. అది పండుకొని భలే చూస్తుంది గుడ్లు కళ్ళు. మేము నైట్ పోతాం కదా, వీడియో తీస్తున్నా లైట్ వేసినా కూడా అది పోటల్లో ఆడే కొనుక్కొని ఉంటుంది. కదలటల్లా మెదలటల్లా ఏం సప్పుడు చేయదు, గమ్ముగా ఉంటుంది. మేము ఫోటోలు తీస్తున్నా వీడియో తీస్తున్నా. ఇంకా జెస్సీ అయితే దాన్ని మాట్లాడుతూ ఉంటుంది కొనుక్కునేటప్పుడు. హాయ్ బాయ్ గుడ్ నైట్ అని చెప్పి కొనుక్కుంటుంది. ఆ పిల్ల ఆ ముక్కు పట్టుకోవాలని చూస్తుంది. ముక్కు బాగా ఎంత పొడుగు ఉందన్నమాట, 1 ఇంచు పొడుగు, సన్నగా కోసుగా భలే ఉంది. ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏందో పిచ్చుక గూడు పెడితే ఇంట్లో మంచిది అంటారు, ఏందో అంటున్నారు. అవన్నీ పట్టించుకోను. కానీ నేనైతే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే చెయ్యాలి ఫ్రెండ్స్, రోజు చేస్తా.
అంతేనా? బాయ్. కోసిందేమో పాపం.